ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నిన్నటి వీడియోలో 59 నెంబర్ని కానీ మీరు తలుచుకున్న వాళ్ళైతే ఈ వీడియోలో బాబా గారు చెప్తున్న మరొక అద్భుతమైన మాట. ఈరోజు ఇతరులు ఇచ్చే దాని గురించి ఎప్పుడూ ఆశపడవద్దు తల్లి. ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు. వీలైనంత వరకు స్వశక్తిపై ఆధారపడు. ఏదైనా ఇస్తే భగవంతుని వద్ద నుండి స్వీకరించేందుకు ప్రయత్నించు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినది ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి కూడా మీకు శాశ్వతంగా మీతోనే ఉంటుంది. ఓం సాయిరామ్. 61 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే నీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా అన్నదానం చేస్తూ ఉండు తల్లి. ఇలా అన్నదానం చేయటం వలన నీకు ఉన్న చెడు కర్మ పోయి విజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. ఓం సాయిరామ్. 62 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే నీకెన్ని కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా వాటి గురించి బాధపడవలసిన పని లేదు తల్లి. నీవు చేయవలసినదల్లా నాపై విశ్వాసం ఉంచి నీ సమస్త భారము నాపై పడవేసి నీ పని నీవు చేసుకోవటమే. ఇకపై అంతా నేను చూసుకుంటాను. ఓం సాయిరామ్. 63 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే మన ప్రారబ్ధ కర్మలను మనము అనుభవించక తప్పదు తల్లి. మనం అనుభవించితే తప్ప అవి ఎప్పటికీ నశించవు. పాప ప్రక్షాళన కాకపోతే మరో జన్మ ఎత్తి అయినా వాటిని పూర్తిగా అనుభవించవలసినదే కనుక ఆత్మహత్య అనేది మహాపాపము. ఓం సాయిరామ్. 64 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే నీ మనసులో గనుక బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు తల్లి. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ బాబాని, నీ తండ్రిని నేను ఉండగా నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించు. నా లీలలు కానీ నీకు నచ్చిన గ్రంథాలను పారాయణం చేయి. ఆ తర్వాత నీవు చాలా అద్భుతాలనే చూస్తావు. ఓం సాయిరామ్. 64 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబాగారు చెప్పిన మాట, ప్రతి ఒక్కరూ ఆనందం కోసం వెతుకుతుంటారు, కానీ నిజమైన ఆనందం మీలోనే ఉంది తల్లి. బయట ఆనందం తాత్కాలికమే, ఇది కొంతకాలం ఉండిపోతుంది, కానీ అంతర్గత ఆనందం నీతో ఎప్పటికీ ఉండిపోతుంది. అది తెలుసుకోవాలి తల్లి మీరు. ఓం సాయిరామ్. 65 ఈ నెంబర్ని కానీ మీరు అనుకున్నట్లయితే ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి నీవు కనుక ఉంటే దారి ఎలా ఉన్నా గమ్యానికి చేరుకునే దిశలోనే నీవు ఉండాలి తల్లి. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా మారుతుంది. ఓం సాయిరామ్. 66 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబాగారి మాట, కారణము లేని కార్యము భగవంతుడు ఎప్పుడూ చేయడు తల్లి. బాహ్య దృష్టితో చూచినంత వరకు భగవంతుని యొక్క చర్యలు మీ భావములకు విరుద్ధంగానే కనిపించినప్పటికీ మీ యొక్క అంతర్గత దృష్టితో చూచినప్పుడు మాత్రమే అవి సత్యరూపమును ధరిస్తాయి. భగవంతుడు తనను నమ్మిన వారిని అన్నడూ పతనం కానివ్వడు. ఆయన చర్యలు మనం ఎన్నడూ లోకదృష్టితో చూడకూడదు. ఆయన గుణాతీతుడు కనుక గుణాతీతమైన దృష్టితో చూడాలి. శిక్షించైనా సరే రక్షించడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఓం సాయిరామ్. 67 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబాగారి మాట, తల్లి తన బిడ్డలను అనవసరంగా శిక్షించవద్దు. సముద్రుడు కోపించి కోపంతో భూమిని ముంచాడు. ప్రకృతి విజృంభించి సర్వనాశనము చేయదు. ఆ విధంగా నేను మిమ్మల్ని ఎప్పుడూ కోపగించుకోను. ఓం సాయిరామ్. 68 ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే బాబాగారి మాట, ఎవరైనా నిన్ను బాధ పెడితే తిరిగి వాళ్లకు బాధ కలగాలని కోరుకోవద్దు తల్లి. ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు. ఎందుకంటే నీవు వేసే శిక్ష తాత్కాలికమైనది, పైవాడు వేసే శిక్ష శాశ్వతమైనదని గుర్తుంచుకో.
నువ్వు 70వ నెంబర్ని కానీ అనుకున్నట్లయితే బాబాగారి మాట, మీరు ఈ పవిత్ర గ్రంథాలను ప్రతినిత్యం పారాయణం చేస్తున్నారు, కానీ మీ మనసు నన్ను మురికిని విడవలేదు, మీ మనసులోని వికారాలు తొలగలేదు. డబ్బు ఇచ్చి బజారులో ఇలాంటి పుస్తకాలు చాలా కొనుక్కోవచ్చు, కానీ మంచి మనుషులు మాత్రం ఎప్పటికీ దొరకరు తల్లి. ఓం సాయిరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.